మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. ఒక 10 మందిని తీసుకుంటే థైరాయిడ్ ఆ 10 మందిలో ఒకళ్ళిద్దరికి కన్ఫర్మ్గా ఐదర్ థైరాయిడ్ ఉంటుంది ఆర్ పీసీఓఎస్ ఉంటుంది ఆర్ వాళ్ళకి పాపం పెళ్ళయి చాలా కాలమైనా పిల్లలు పుట్టలేకపోతున్నారు. వాట్స్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ థైరాయిడ్ అండి? మీరు 10లో 1 అన్నారు. వాట్ ఐవ్ సీన్ ఇస్ 1 in 2. అంత ఎక్కువగా ఉంది. హారబుల్. అంటే ఓవర్ ఈట్ చేయడం వల్ల థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ ఎలా అయితే వస్తుందని మీరు చెప్తున్నారో అదొక్కటే కారణం అవుతుందా అండి, ఆర్ ఆర్ దేర్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆల్సో ఎఫెక్ట్ దిస్? లెస్ దెన్ 6 hours స్లీప్ ఉంటుంది. సో స్లీప్ తక్కువ అయినా కూడా కొంతమంది ఏమో 6 గంటలు పడుకోవాలంటారు, కొంతమంది ఏమో 8 గంటలు పడుకోవాలంటారు, కొంతమంది ఏమో చిన్నపిల్లలు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటే వాళ్ళకి ఎక్కువ స్లీప్ అవసరం. మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్లో ప్రొడక్టివ్ స్టేజ్లో లైఫ్లో ఉన్నప్పుడు అన్నన్ని గంటలు అక్కర్లేదు, నువ్వు పడుకునే 3 గంటలైనా ప్రాపర్ సాలిడ్ స్లీప్ పడుకుంటే చాలు అంటారు. వాట్ ఈస్ కరెక్ట్? విచ్ వన్ ఇస్ కరెక్ట్? నాకు చాలా జెన్యూన్ డౌట్ ఇది. ఎప్పుడు పడుకున్నా కూడా సేమ్ టైంకి పడుకోవడం అనేది ఇంపార్టెంట్. అలా కాకుండా 2కి పడుకుని సన్నగా ఉంటే వాళ్ళు కూడా థైరాయిడ్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ చూసుకుంటే 100లో ఈ ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా కారణాలు 50% ఆడవాళ్ళలో తప్పులుంటే 50% మగవాళ్ళు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. వాట్ యు హావ్ టు సే? ఇప్పుడు మెన్లో అది 60%కి వెళ్ళిపోయింది. ఇక్కడ దే ఆర్ విన్నింగ్. 3లో 1 miscarriage is because of men. ఇదే వైటమిన్ డి అండ్ ఐరన్ డెఫిషియన్సీ మగవాళ్ళలో ఉంటే అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? మనం మేజర్లీ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం కానీ థైరాయిడ్ డిసార్డర్స్ ఎంత మాట్లాడినా వాటి గురించి చాలా తక్కువే. థైరాయిడ్ గురించి, పీసీఓడి గురించి అండ్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ గురించి రోజు రోజుకి ఈ ప్రాబ్లమ్స్ని ఫేస్ చేసే పేషెంట్స్ సంఖ్య పెరిగిపోతుంది. కానీ ఎన్ని వాల్యూమ్స్ మాట్లాడుకున్నా, ఎంత మాట్లాడినా ఇంకా తెలియాల్సిన సబ్జెక్ట్ చాలా ఉంది. వీఆర్ డూయింగ్ దిస్ బికాజ్ ప్రజల్లో ఈ కేసెస్ పెరుగుతున్న నేపథ్యంలో ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తే ఇట్ విల్ బీ డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ ఉమెన్ అని నమ్ముతూ నాతో పాటు ఇవాళ ఈ స్పెషల్ ఇంటర్వ్యూలో హోమియో ఫిజిషియన్ డాక్టర్ శ్వేత గారు. హలో శ్వేత గారు. హాయ్ దీప్తి గారు, ఎలా ఉన్నారు? ఐఎమ్ గుడ్. మీరు? చక్కగా ఉన్నాను నేను కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇంట్రోలో చెప్పినట్లుగా అండి, ఒక 10 మందిని తీసుకుంటే థైరాయిడ్ ఆ 10 మందిలో ఒకళ్ళిద్దరికి కన్ఫర్మ్గా ఐదర్ థైరాయిడ్ ఉంటుంది ఆర్ పీసీఓఎస్ ఉంటుంది ఆర్ వాళ్ళకి పాపం పెళ్ళయి చాలా కాలమైనా పిల్లలు పుట్టలేకపోతున్నారు. ఈ సమస్యలు ఎట్లా అయిపోయినాయంటే ఒక లైఫ్ స్టైల్ రిలేటెడ్ సమస్యగా విచ్ హ్యాస్ బిన్ సీన్ ఇన్ ఎవ్రీ హౌస్ హోల్డ్ అయిపోయింది. ఈ నేపథ్యంలో థైరాయిడ్ ఉంటే ఒక చిన్న ట్యాబ్లెట్ పొద్దున్న లేచిన వెంటనే వేసుకుంటే అయిపోతుంది అని జనాలు అలవాటు పడిపోతూనే పాపం ఎక్కువ మంది థైరాయిడ్ని సఫర్ అవుతున్నారు. సో ఐ థింక్ మనం ఇంకాస్త డీప్ ఇన్సైట్ అబౌట్ దీస్ ప్రాబ్లమ్స్ కనుక మాట్లాడితే ఆడియన్స్కి హెల్ప్ అవుతుందని నమ్ముతున్నాను. వాట్స్ యువర్ అబ్జర్వేషన్ అబౌట్ థైరాయిడ్ అండి? డెఫినెట్లీ మీరు 10లో 1 అన్నారు. వాట్ ఐవ్ సీన్ ఇస్ 1 in 2. బా, అంత ఎక్కువగా ఉంది. హారబుల్. అంటే ఈ స్టాటిస్టిక్స్ ఈజ్ బేస్డ్ ఆన్ అంటే డేటా, కానీ మనం లైవ్లో చూస్తే ఎవ్రీ సెకండ్ పేషెంట్ ఐదర్ హ్యాస్ థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ. ఇద్దరు అమ్మాయిల్లో ఒకళ్ళకి థైరాయిడ్ ఉంటే ఇంకోళ్ళకి పీసీఓడి ఉంటుంది, ఆర్ అ కాంబినేషన్ ఆఫ్ బోత్. కాకపోతే దీన్ని ఒక డిసీజ్ లాగా కన్సిడర్ చేయడం కంటే ఇది ఒక లైఫ్ స్టైల్ డిసార్డర్ లాగా మనం అర్థం చేసుకోవాలి. అలాంటప్పుడే దానికి ఏమి కేర్ తీసుకోవచ్చు అనేది చెప్తారు. జస్ట్ ఇప్పుడు పీసీఓడి అంటే పీరియడ్స్ డిస్టర్బ్ అయ్యాయని చెప్పి పీరియడ్స్ రావడానికి మెడిసిన్ వేసుకుంటాం. థైరాయిడ్ తగ్గిందా దానికి ఒక పిల్ వేసుకుంటాం. కానీ అసలు ఈ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అని తెలుసుకుంటే మేబీ దాన్ని నెక్స్ట్ జనరేషన్లోనే అవాయిడ్ చేయొచ్చు. సరే 1 generation ఈజ్ వేస్టెడ్, ఆర్ ఇప్పుడైనా చేంజెస్ చేసుకుంటే కొంచెం వరకు రివర్స్ చేయొచ్చు. బట్ ఇప్పుడున్న ఈ 13 years యంగ్ అమ్మాయిల దగ్గర నుంచి ఇప్పుడే ఈ చేంజెస్ చేసుకుంటే ఫ్యూచర్ లేటర్ ఇన్ లైఫ్ వాళ్ళకి ఎప్పుడైతే దే ఆర్ ప్లానింగ్ ఫర్ కిడ్స్ కానీ అలా ఉన్నప్పుడు మంచి హెల్దీ లైఫ్ అనేది ఉంటుంది. సో బేసిక్గా థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ రావడానికి ఫస్ట్ రీజన్ ఈజ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. ఎస్. సో ఇవన్నీ రిలేటెడ్. అండ్ లేటర్ ఇన్ లైఫ్ ఈ హైపర్ కొలెస్ట్రాల్ ఉండడం కానీ, ఎక్కువ కొలెస్ట్రాల్ ఉండడం, ఆర్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్, ఇవన్నీ కాంబినేషన్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కాంప్లికేషన్సే. ఇప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డయాబెటీస్ వస్తుందని విన్నాను, కానీ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఇస్ కోరిలేటెడ్ టు థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ ఇస్ సంథింగ్ లైక్ నిజమా? అవునా? బీపీకి కూడా అదే రీజన్.
సో ఎలా అండి, హౌ డస్ ద ఫిజియాలజీ వర్క్? సో అంటే ఇంతకు ముందర ఎలా ఉండేదంటే మనం తిన్నదానికి ఆ ఫిజికల్ యాక్టివిటీ మ్యాచ్ అయ్యేది. మన ప్రీవియస్ జనరేషన్, మన పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ చూసుకుంటే వాళ్ళు తినే అంత పని చేసేవాళ్ళు, బికాజ్ అంత మెషినరీ లేదు, ఎక్కడికి వెళ్ళాలన్నా దూరం నడిచి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మనకు అన్ని హోమ్ డెలివరీ, వీ డూ నాట్ హ్యావ్ టు స్టెప్ అవుట్ ఆఫ్ ద హౌస్. సో ఇలా ఉన్నప్పుడు మనం తినే ఫుడ్ చాలా ఎక్కువ తింటున్నాం కావాల్సిన దానికంటే. సో కార్బోహైడ్రేట్ ఓవర్లోడ్ అయిపోతుంది, బాడీలో కావాల్సిన దానికంటే ఎక్కువ షుగర్స్ తిరుగుతూ ఉంటాయి. సో విచ్ విల్ స్పైక్ ఇన్సులిన్. సో ఓవర్ టైమ్ ఈ ఇన్సులిన్ అంత షుగర్ స్పైక్ తీసుకోలేక ఇట్ విల్ స్టాప్ రెస్పాండింగ్ టు ద షుగర్. సో ఆ షుగర్ ఇంకా నేను భరించలేను అని చెప్పి చేతులు ఎత్తేస్తుంది అనమాట ఇన్సులిన్. సో అక్కడ నుంచి ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ విల్ ఎఫెక్ట్ ఓవరీస్, పీసీఓడి. థైరాయిడ్ని ఎఫెక్ట్ చేస్తే మనకి హైపోథైరాయిడిజం డిసార్డర్స్. ఈ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎఫెక్టింగ్ ఓవరీస్ ఆర్ థైరాయిడ్, హౌ డస్ ఇట్ ఎఫెక్ట్ అండి? అసలు ఓవరీస్కి ఇన్సులిన్ రెసిస్టెన్స్కి సంబంధం ఏంటి? బికాస్ ఆఫ్ ది ఎక్సెస్ షుగర్స్ ఈ ఇన్ఫ్లమేషన్ క్రియేట్ చేయడం కానీ. సో బాడీలో షుగర్స్ ఎక్సెస్ అయితే ఇన్ఫ్లమేషన్ వస్తుంది, డెఫినెట్లీ క్రియేట్ అవుతుంది. సో అందుకని ఈ ఎక్సెస్ షుగర్స్ ఈజ్ వెరీ బ్యాడ్. ఇప్పుడు మనకి ఇంత ఈజీగా టేక్ అవే ఫుడ్ దొరకడం అనేదే బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్. దాన్ని మనం గుడ్ వేలో యూజ్ చేసుకుంటే పర్లేదు, కానీ ఈ ఫాస్ట్ ఫుడ్ కల్చర్ పెరిగిపోవడం వల్ల అవసరం ఉన్నదానికంటే ఆల్మోస్ట్ 10 times ఎక్కువ తింటున్నారు. లేటెస్ట్ స్టడీ కూడా వచ్చింది దట్ 56% ఆఫ్ ఇండియన్స్ ఆర్ ఓవర్ ఈటింగ్, విచ్ ఈస్ ద రిజల్ట్ ఆఫ్, అంటే వాళ్ళకు వచ్చే డిసీజెస్ అన్నిటికీ కూడా ఓవర్ ఈటింగే మెయిన్ రీజన్ అనేది. సో ఫిజికల్ యాక్టివిటీ అస్సలు లేదు. 6 to 7 hours సెడెంటరీ జాబ్, అంటే మార్నింగ్ 9 to 5 కూర్చునే ఉంటారు. హార్డ్లీ 1000-1200 స్టెప్స్ కూడా ఎవ్వరూ వేయట్లేదు పర్ డే, బట్ తినేదేమో మోర్ దెన్ 2000 calories. సో ఇలా ఉన్నప్పుడు ఆ ఎక్సెస్ అంతా స్టోర్ అయ్యి క్రియేట్ అవుతుంది. మనం ఎవరిని చూసినా థైరాయిడ్ పీసీఓడి వల్ల లావ్ అయ్యాము అని చెప్తారు, మీరు కామన్లీ వినుంటారు. నేను థైరాయిడ్ వల్లే లావ్ అయ్యాను, కానీ మీరు లావ్ అవ్వడం వల్ల థైరాయిడ్ ప్రాబ్లం వచ్చింది. బ్యాక్గ్రౌండ్లో ఓవర్ నైట్ అయితే లావ్ అవ్వరు కదా. సో ఒక జర్నీ ఉంటుంది అది ఓవర్ నైట్స్. అండ్ మెయిన్ ఇంపార్టెంట్లీ రొటేషనల్ షిఫ్ట్స్. ఎవ్రీ 1 monthకి 2 monthsకి ఒక మంత్ నైట్ షిఫ్ట్ వర్క్ చేస్తారు, ఒక మంత్ డే షిఫ్ట్ వర్క్ చేస్తారు. సో ఇలా ఉన్నప్పుడు మన హార్మోన్స్ అనేది ఒక 24 hour సైకిల్లో పనిచేస్తాయి. అంటే ఓవర్ ఈట్ చేయడం వల్ల థైరాయిడ్ అండ్ పీసీఓఎస్ ఎలా అయితే వస్తుందని మీరు చెప్తున్నారో అదొక్కటే కారణం అవుతుందా అండి, ఆర్ ఆర్ దేర్ ఎనీ అదర్ ఫ్యాక్టర్స్ విచ్ ఆల్సో ఎఫెక్ట్ దిస్? ఎస్, లైక్ ఐ సెడ్, ఈ షిఫ్ట్స్ వల్ల, నైట్ షిఫ్ట్స్ ఒకేలాగా నైట్ షిఫ్ట్ ఒక్కటే ఉంటే ప్రాబ్లం లేదు, బాడీ అడాప్ట్ అయిపోతుంది దానికి. కానీ ఈ ఒకసారి డే షిఫ్ట్, ఒకసారి నైట్ షిఫ్ట్, లేదా ఇప్పుడు మనకి సోషల్ మీడియా వల్ల లేట్ నైట్ స్క్రోలింగ్, సో స్లీప్ ఎఫెక్ట్ అవుతుంది. లెస్ దెన్ 6 hours స్లీప్ ఉంటుంది. సో స్లీప్ తక్కువ అయినా కూడా డెఫినెట్లీ ఈ థైరాయిడ్ బాగా ఎఫెక్ట్ అవుతుంది. సో స్లీప్ని చాలా లైట్ తీసుకుంటారు అందరూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్. సో ఇవి ఈ 3 main రీజన్స్. న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్లో అమ్మాయిల్లో చాలా కామన్గా ఉండేది ఐరన్ డెఫిషియన్సీ, అనీమియా. రక్తం తక్కువ ఉంది, హిమోగ్లోబిన్ తక్కువ ఉంది, 10 ఉంటుంది, ఎప్పుడు 9 ఉంటుంది. అలా కాకుండా అట్లీస్ట్ ఆ 12 అనేది మెయింటైన్ చేయాలి. సో ఈ 3 main రీజన్స్. ఫస్ట్ మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్, సెకండ్ స్లీప్ డిసార్డర్స్ అండ్ వైటమిన్ డెఫిషియన్సీస్. ఈ మూడిటి వల్లే మనకి పీసీఓడి కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ వస్తున్నాయి. సో ఇప్పుడు స్లీప్ గురించి స్పెసిఫిక్గా మాట్లాడితేనండి, కొంతమంది ఏమో 6 గంటలు పడుకోవాలంటారు, కొంతమంది ఏమో 8 గంటలు పడుకోవాలంటారు, కొంతమంది ఏమో చిన్నపిల్లలు గ్రోయింగ్ స్టేజ్లో ఉంటే వాళ్ళకి ఎక్కువ స్లీప్ అవసరం, మోస్ట్ ప్రొడక్టివ్ ఏజ్లో, ప్రొడక్టివ్ స్టేజ్లో లైఫ్లో ఉన్నప్పుడు అన్నన్ని గంటలు అక్కర్లేదు, నువ్వు పడుకునే 3 గంటలైనా ప్రాపర్ సాలిడ్ స్లీప్ పడుకుంటే చాలు అంటారు. వాట్ ఈస్ కరెక్ట్, విచ్ వన్ ఇస్ కరెక్ట్? నాకు చాలా జెన్యూన్ డౌట్ ఇది. సో అంటే ఎవ్రీడే కన్సిస్టెంట్లీ సేమ్ బెడ్ టైం ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే ఇట్స్ నాట్ అబౌట్ హౌ మెనీ అవర్స్ యూ స్లీప్. ఎందుకంటే మన ఇందాక చెప్పాను 24 hour సైకిల్లో మన హార్మోన్స్ నడుస్తాయని. సో మీరు ఎవ్రీడే సేమ్ బెడ్ టైంకి వెళ్ళినప్పుడే దానికి ఒక ఫ్యూ అవర్స్ ముందు నుంచి మీకు స్లీప్కి కావాల్సిన హార్మోన్, అండ్ మనకి స్లీప్లో మన స్కిన్ రిపేర్ అవ్వాలన్నా, బాడీ రిపేర్ అవ్వాలన్నా, గ్రోత్ హార్మోన్స్ అన్నీ నైటే సెక్రీట్ అవుతాయి. అవన్నీ మనం వైండింగ్ డౌన్ అయ్యేటప్పుడు సెక్రీట్ అవుతాయి. ఇప్పుడు మీరు ఇవాళ 10కి, రేపు 1కి, ఎల్లుండి 2కి పడుకున్నారంటే హార్మోన్స్కి అర్థం కాదు ఎప్పుడు ఏది రావాలి అనేది. సో ఎప్పుడు పడుకున్నా కూడా సేమ్ టైంకి పడుకోవడం అనేది ఇంపార్టెంట్. 6 hours పడుకోండి, బట్ క్వాలిటీ స్లీప్ ఉండాలి. అలా కాకుండా 2కి పడుకుని 12 వరకు లేచినా కూడా ఇట్ ఈస్ యూస్లెస్, ఎందుకంటే మీరు ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంకి పడుకుంటున్నారు. సో మెయింటైనింగ్ ఫుడ్ సైకిల్ అలానే ఉండాలి, అండ్ స్లీప్ సైకిల్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ టైం.
ఒక 1 అవర్ అటు ఇటు పర్లేదు, కానీ మరీ వాస్ట్గా 2-3 అవర్స్ డిఫరెన్స్ లేకుండా చూసుకోవాలి. సో ఇప్పుడు థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ కారణాలు ఏంటి అన్నది మనం ఫస్ట్ మాట్లాడుకున్నాం. సో నౌ దట్ రీజన్స్ తెలుసుకున్నాం. ఇప్పుడు టు బ్రింగ్ అ చేంజ్, సిగ్నిఫికెంట్ చేంజ్ ఇన్ వాట్ వి ఈట్, ఈ ఫుడ్స్ తింటే, ఈ పనులు మానేస్తే మనకి థైరాయిడ్ రాదు, మనకి పీసీఓఎస్ రాదు అని అనుకుని ఏం చెప్తారు? ఫస్ట్ ఇది ప్రాబ్లం స్టార్ట్ అయిన తర్వాత కంటే కూడా ఇప్పుడు టీనేజర్స్, బికాజ్ లాట్ ఆఫ్ స్ట్రెస్, 10th ఎగ్జామ్స్, 9th ఎగ్జామ్స్ అని చెప్పి లేకుండా ఎక్కడుంది శ్వేత గారు? చాలా ఎక్కువ ఉంది, అసలు చాలా ఎక్కువ స్ట్రెస్ఫుల్గా వాళ్ళే ఉన్న స్కూల్ కిడ్స్. సో వాళ్ళు ఏంటంటే న్యూట్రిషన్ మీద జీరో ఫోకస్, ఫిజికల్ యాక్టివిటీ అయితే అసలు నేను చూసేది ఫర్గాటెన్ సబ్జెక్ట్. 8 to 8 స్కూల్. సో సన్లైట్ అసలు ఇంకా పడదు వాళ్ళ మీద. ఫుడ్ ఏదో ఏదో పెడితే తింటారు, అది కూడా వదిలేసి వస్తారు. సో అక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం. ఇప్పుడు ఆ టైంలో స్టడీస్ ఇంపార్టెంటే, కానీ ఎట్ ద కాస్ట్ ఆఫ్ హెల్త్ అంటే కాదు. తర్వాత ఇయర్స్ ఇలా టాబ్లెట్లు మింగే బదులు అప్పుడు కొంచెం సీరియస్నెస్ తీసుకుని ఒక 1 అవర్ a డే కొంచెం ఏదైనా ఫిజికల్ యాక్టివిటీకి పెట్టుకుని, బ్యాలెన్స్డ్ మీల్ చాలా ఇంపార్టెంట్. ఏదైనా ప్రోటీన్ కంటెంట్ ప్రతి మీల్లో ఉండడం. ప్రోటీన్ అంటే ఫ్యాన్సీ టర్మ్ ఏం కాదు, మనం ఇంట్లో తినేవే. మెయిన్లీ వెజిటేరియన్స్ అయితే మనకి ప్రోటీన్ సోర్సెస్లో సోయా చంక్స్ కానీ, లేకపోతే పనీర్, పెరుగు, టోఫు, పల్లీలు, అలా ఏదైనా ప్రోటీన్కి ఇంక్లూడ్ చేసుకోవాలి. నాన్ వెజిటేరియన్స్కి అయితే డెఫినెట్లీ ఉంది. సో ఆల్ టైప్స్ ఆఫ్ మీట్ కానీ, మిల్క్, అలా డైరీ, ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలి రెగ్యులర్ మీల్స్లో. వాళ్ళకి మీల్ టైమింగ్స్ కూడా రెగ్యులర్గా ఉండట్లేదు, స్లీప్ సరిగ్గా ఉండట్లేదు. సో ఒక బ్యాలెన్స్డ్ మీల్ తింటూ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ పెట్టారంటే అసలు ప్రాబ్లమే రాదు. అచ్చా, ఓకే. అండ్ నెక్స్ట్ వర్కింగ్ క్లాస్ ఏంటంటే వాళ్ళు మీరు అన్నట్టు చాలా కెరియర్ డ్రివెన్ ఉంటారు. సో అలాంటప్పుడు స్లీప్ని పక్కన పెట్టేస్తారు, డెఫినెట్లీ ఫుడ్ని కూడా పక్కన పెట్టేస్తారు. అసలు ఇంకా వర్కౌట్ అయితే ఇంకా మర్చిపోవడం సబ్జెక్ట్. సో అందుకని వాళ్ళు కూడా చిన్న చిన్న చేంజెస్, అంటే టేకింగ్ ఒక్క 1 అవర్ తీసుకుంటే ఒక రోజులో అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతాయి. ఫస్ట్ మెయిన్గా రికమెండ్ చేసేదంటే ఈ 25 to 40 వర్కింగ్ క్లాస్కి ఇయర్లీ వన్స్ ఒక కంప్లీట్ బ్లడ్ రొటీన్ చేయించుకోవాలి. అసలు అంటే ఇప్పుడు మనం ఇంత బయట ఫుడ్ తింటున్నప్పుడు కొలెస్ట్రాల్ లీన్గానే ఉంటారు, కానీ వాళ్ళకి లోపల కొలెస్ట్రాల్ బిల్డ్ అయిపోతూ ఉంటుంది. సింగ్ ఈ సడన్ హార్ట్ అటాక్స్ కానీ ఏది ఉన్నా బ్యాక్గ్రౌండ్లో చూస్తే హై కొలెస్ట్రాల్ లెవెల్స్, వాళ్ళు లీన్గానే ఉండొచ్చు. సో ఇయర్లీ వన్స్ కంపల్సరీ అబౌట్ 25 ఉంటే కంప్లీట్ బ్లడ్ రొటీన్ చేయించుకోవాలి. అందులో మనకి వైటమిన్ డెఫిషియన్సీస్ తెలుస్తాయి. మీరు ఇన్యాక్టివ్గా ఉంటే డెఫినెట్లీ మీ షుగర్ లెవెల్స్ కూడా హైగా అనిపిస్తాయి. అట్లీస్ట్ అది చూస్తేనా అప్పుడు మీరు ఏదైనా చేంజెస్ చేసుకోవాలి అనిపిస్తుంది. ఇప్పుడు ఏమి టెస్ట్ చేసుకోకపోతే మనకు తెలియదు కదా బాడీలో ఏమి జరుగుతుంది అనేది. సో అందుకని ఆ టెస్ట్ చేయించుకుని దానికి అకార్డింగ్లీ, ఎందుకంటే అది వన్ సైజ్ ఫిట్స్ ఆల్ కాదు. ఇప్పుడు నేను ఈ ఫుడ్ తింటే వీళ్ళకి వర్కౌట్ అవుతుందంటే కాదు, ఆ ఫుడ్ వాళ్ళకి పడకపోవచ్చు కొంతమందికి. సో మీ బాడీని మీరు అర్థం చేసుకోవడం, మీకు ఎలాంటి ఫుడ్స్ పడతాయి, మీకు ఎలాంటి ఒక రొటీన్ సెట్ అవుతుంది, మెయిన్లీ ఒక రొటీన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. సో బేసికల్గా మీరు చెప్పిన దాని ప్రకారం ప్రోటీన్ ఫుడ్స్ తీసుకొని ఒక హెల్త్ రెజీమ్ ఫాలో అవుతూ ఒక 1 hour ఫిజికల్ యాక్టివిటీకి కేటాయిస్తూ ప్రాపర్ స్లీప్ సైకిల్ని అడాప్ట్ చేసుకుంటే you can prevent thyroid Definitely or PCOS. prevent, yes. So this is one side of the story. Coming to the second part, ఇప్పుడు ఇది మనం చేస్తే రాదు అనేది డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు వచ్చేసింది, వచ్చిన వాళ్ళు ఎలా జాగ్రత్తగా ఉండాలి అండ్ హౌ డూ దే లెర్న్ టు హ్యాండిల్ లైఫ్ విత్ ఆల్ దీస్ థింగ్స్. బికాజ్ నేను విన్నదాని ప్రకారం థైరాయిడ్ ఉన్న వాళ్ళకి కానీ పీసీఓఎస్ ఉన్న వాళ్ళకి కానీ మూడ్ స్వింగ్స్ విపరీతంగా ఉంటాయి, చాలా క్రాంకీ ఉంటారు, కొన్నిసార్లు పాల్పిటేషన్స్ తెలుస్తూ ఉంటాయి, డిప్రెస్డ్గా ఫీల్ అవుతూ ఉంటారు ఫర్ నో రీజన్. సో ఇలాంటి కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు వాళ్ళకి కూడా అర్థం అవ్వాలి దట్ దే హ్యావ్ టు లివ్ విత్ దిస్ ఫర్ ది రెస్ట్ ఆఫ్ దేర్ లైఫ్. సో హౌ డూ దే లెర్న్ టు బ్యాలెన్స్ దిస్? ఈ మీరు అన్న మూడ్ స్వింగ్స్ కానీ ఇది కానీ దిస్ కుడ్ బి అ సైడ్ ఎఫెక్ట్ ఆఫ్ ద ఓసీ పిల్స్ దట్ టేకింగ్. అంటే పీరియడ్స్ రావడానికి ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ ఇస్తారు. వాటిలో మూడ్ స్వింగ్స్ కానీ ఈ వాటర్ రిటెన్షన్ వల్ల వెయిట్ గెయిన్ అవ్వడం కానీ ఇలాంటివి అవ్వచ్చు. సో ఒక్కొక్కసారి దాని డిపెండెన్సీ తగ్గించి వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేస్తే వాళ్ళ మూడ్ చాలా బాగుంటుంది. అండ్ చాలా వరకు పీసీఓడి కానీ థైరాయిడ్ నేను చూసిన పేషెంట్స్లో అంటే దర్ ఇస్ సమ్ బ్యాక్గ్రౌండ్ ట్రామా. అది ఒక డొమెస్టిక్ అబ్యూస్ అవ్వచ్చు, లేదా హార్ట్ బ్రేక్ అవ్వచ్చు, లేదా ఎగ్జామ్స్లో ఫెయిల్ అయిపోతాం, ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ప్రూవ్ చేయాలి అంటే నేనంటే ఏంటి అనేది ఒక ఉండొచ్చు. సో ఇవన్నీ మోస్ట్లీ ఎమోషనలీ డ్రివెన్. ఉమెన్ ఎమోషన్స్ అంత బయటికి చెప్పరు, వాళ్ళు లోపలే దాచుకుంటారు. సో ఎమోషనల్ ట్రామా వల్ల కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి. సో వాళ్ళకంటూ ఒక హాబీ క్రియేట్ చేసుకోవడం కానీ, ఒక మళ్ళీ అగైన్ ఇందాక మనం అనుకున్నట్టు ఒక రెజీమ్ ఉండడం, అంటే వాళ్ళు వాళ్ళ కోసం సెల్ఫ్ కేర్ లాగా హెల్దీ ఫుడ్ తీసుకోవడం. మోస్ట్ ఉమెన్ ఏం చేస్తారు, వాళ్ళని లాస్ట్ ప్లేస్లో పెట్టుకుంటారు.
ఫస్ట్ ఫ్యామిలీ హెల్త్ మీద ఫోకస్ చేస్తారు. వాళ్ళకి మంచి ఫుడ్ పెట్టాలి, వీళ్ళన్నీ మిగిలిపోయినవి తినడం. అగైన్ ఓన్లీ రైసే తింటారు. కర్రీ కానీ ఏదైనా ఉంటే ఫస్ట్ ఇంట్లో అందరికి పెట్టేసి ఓకే మనం అన్నం పచ్చడి వేసుకుని తినేద్దాం ఇవాళ. అలా కాదు, మీరు హెల్తీగా ఉంటేనే మీ ఫ్యామిలీ హెల్తీగా ఉంటుంది. సో ఫస్ట్ వాళ్ళని వాళ్ళు కేర్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అది సెల్ఫిష్నెస్ కాదు, అది మీ ఫ్యామిలీ కోసం మీరు చేస్తున్నది. అంటే వన్స్ థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ డిటెక్ట్ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు చెప్పిన కారణాల వల్ల వాళ్ళకి వచ్చుంటే ఈ ప్రాబ్లమ్స్, అట్లీస్ట్ నౌ దే హ్యావ్ టు స్టార్ట్ లవింగ్ దెమ్ సెల్స్. ఎగ్జాక్ట్లీ. అండ్ యునో వాళ్ళ గురించి కూడా వాళ్ళు కేర్ తీసుకోవడం స్టార్ట్ చేయాలంటున్నారు. ఫస్ట్ చేయాల్సిందంతా వెయిట్ లాస్ డెఫినెట్గా చేయాలి. ఎందుకంటే మనం చూస్తే 90% థైరాయిడ్ కేసెస్లో వెయిట్ గెయినే ఎక్కువగా ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు వాళ్ళు ఫస్ట్ క్యాలరీస్ అంటే ఏంటి అని అర్థం చేసుకోవాలి. సింపుల్, ఇప్పుడు మనం గూగుల్ చేస్తే రాని వాళ్ళు ఎవ్వరూ లేరు. సో సింపుల్గా యూ కెన్ సెండ్ అ వాయిస్. మీరు యూట్యూబ్లో చూస్తే సన్నగా ఉంటే వాళ్ళకు కూడా థైరాయిడ్ వస్తుంది కదా. బట్ ఇప్పుడు మనం ఈ లైఫ్ స్టైల్ డిసార్డర్స్తో చూసుకుంటే 100లో 90 మెంబర్స్ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఓవర్ వెయిట్. రీజనే ఓవర్ వెయిట్ వల్ల థైరాయిడ్ వస్తుంది. లీన్గా ఉండే వాళ్ళకి కూడా వచ్చేది ఏంటంటే అది జెనెటికలీ రావచ్చు. సో బట్ ఈ మేజర్ చంక్ వచ్చేది లైఫ్ స్టైల్ డిసార్డర్స్ కాబట్టి ఫస్ట్ వెయిట్ లాస్ మీదే ఫోకస్ చేయాలి. దానికి సింపుల్గా వాళ్ళ ఇంట్లో చేయగలిగింది ఏంటంటే 10,000 స్టెప్స్ పర్ డే. జస్ట్ మీరు బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ డిన్నర్ తిన్న తర్వాత ఒక 10 minutes వాక్ చేశారు అంటే ఈజీగా 4,000 స్టెప్స్ కవర్ చేయొచ్చు. ఇంకొక హాఫ్ అన్ అవర్ ఫోకస్డ్గా చేశారంటే ఇంకొక 4-5,000. సో 10,000 స్టెప్స్ మెయింటైన్ చేయడము. ప్రోటీన్ ఎవ్రీ మీల్లో ఉండేలాగా చూసుకోవడం. వీలైతే ఒక హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇంకా యాడెడ్ బెనిఫిట్. బట్ ఇంకా అసలు మాకు ఏం తెలీదు హెల్త్ గురించి, ఫిట్నెస్ గురించి అనుకుంటే అట్లీస్ట్ స్టార్ట్ వాకింగ్ చేస్తూ అండ్ మనకి ఎవ్రీడే వాడే కుకింగ్ ఆయిల్స్ తగ్గించుకోవడం. ఎక్కడైతే ఎక్సెసివ్ క్యాలరీస్ యాడ్ అవుతున్నాయో అలాంటివి మైనస్ చేసుకుని వెయిట్ లాస్ అవుతే యాక్చువల్లీ చెప్తారు జస్ట్ 5-10% వెయిట్ లాస్ చేస్తే యువర్ హార్మోన్స్ విల్ రెస్పాండ్ ఇన్ అ వెరీ డిఫరెంట్ వే. వండర్ఫుల్. అంటే చాలా డిఫరెంట్గా మళ్ళీ రివర్స్ కూడా చేయొచ్చు మనం. అంటే ఇప్పుడు థైరాయిడ్ కానీ పీసీఓఎస్ కానీ ఒకసారి వచ్చింది అంటే రివర్స్ చేయొచ్చు. ఖచ్చితంగా చేయొచ్చు. ప్రొవైడెడ్ ఈ థైరాయిడ్లో ఏంటి అని అంటే మీరు లెస్ దెన్ 6 months అయింది, ఇప్పుడే మీరు ఇంకా ఏం మెడిసిన్ అది స్టార్ట్ చేయకపోతే మీరు ఇలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీకు ఆ థైరాయిడ్ పిల్ లేకుండా రివర్స్ కూడా చేయొచ్చు. ఇది చాలా మందికి తెలియదు. థైరాయిడ్ వచ్చిందంటే ఇంకా లైఫ్ లాంగ్ పిల్లే వేసుకోవాలి అని అనుకుంటారు. కానీ మీరు కరెక్ట్ ఫుడ్ తీసుకుని మీకు ఒక ప్రాపర్ ఎక్సర్సైజ్ రొటీన్ ఉంటే ఖచ్చితంగా రివర్స్ చేయొచ్చు. పీసీఓఎస్ ఇస్ 100% రివర్సబుల్. వండర్ఫుల్. సో పీసీఓఎస్ ఇస్ అబ్సల్యూట్లీ లైఫ్ స్టైల్ డిసీజ్. ఎస్, ఎగ్జాక్ట్లీ 100%. సో ఇప్పుడు థైరాయిడ్లో కానీ పీసీఓఎస్లో కానీ మనకి బయటికి కనిపించే ప్రాబ్లమ్స్ ఆర్ లైక్ వెయిట్ గెయిన్ ఆర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసినట్లు మూడ్ స్వింగ్స్ ఆర్ పీరియడ్స్ ఇరెగ్యులారిటీ, ఫేషియల్ హెయిర్ డెవలప్ అవ్వడం కొంతమందిలో, ఇట్లా ఎక్సెట్రా బయటికి కనిపించే మేనిఫెస్టేషన్స్ ఇస్ వాట్ ఎవ్రీబడి నో అండ్ టాక్ అబౌట్. అట్లా కాకుండా ఒక రకమైన స్టిగ్మా ఉంటుంది జనాల్లో, అది బయటికి ఎక్స్ప్రెస్ చేస్తే కూడా పీపుల్ జస్ట్ డోంట్ కేర్ అబౌట్ ఇట్. అలాంటి సిచ్యువేషన్స్ ఏమేమి ఉంటాయి అసలు, అట్లీస్ట్ ఫర్ పీపుల్ టు అండర్స్టాండ్ దట్ అరే బీయింగ్ లైక్ దిస్ ఇస్ ఆల్సో క్వైట్ నార్మల్, ఐవ్ బిన్ సఫరింగ్ విత్ థైరాయిడ్, ఐవ్ బిన్ హ్యావింగ్ పీసీఓఎస్ అని అనుకుంటే వాట్ ఆర్ దోస్ ఫ్యూ థింగ్స్ విచ్ ద సొసైటీ ఆర్ ది ఫ్యామిలీ ఆర్ అ పార్ట్నర్ హ్యాస్ టు రియలీ అడ్రస్ అండ్ టేక్ కేర్ అబౌట్ ఇట్? ఇప్పుడు అంటే మోస్ట్లీ మ్యారీడ్ ఉమెన్లో చూస్తే వాళ్ళకి మేజర్ స్ట్రెస్ అంటే టు కన్సీవ్. సో పీసీఓడి అనగానే నీ వల్లనే పిల్లలు పుట్టట్లేదు, సో నీకే కరెక్ట్గా లేదు, థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరట. అంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళని పెళ్ళి చేసుకోవాలంటే కూడా థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అని చెప్పి మ్యారేజ్ క్యాన్సిల్ చేసుకోవడం, విచ్ ఇస్ నాట్ ఇన్ హర్ హ్యాండ్స్. ఎందుకు థైరాయిడ్ పీసీఓడి ఉంటే హ్యాపీగా కన్సీవ్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో అదే మీరు అన్నట్టు ఈ స్టిగ్మా, థైరాయిడ్ పీసీఓడి అంటే డైరెక్ట్లీ పిల్లలకే రిలేట్ చేసుకుని దే ఆర్ షేమింగ్ ఉమెన్, అది మీదే తప్పు అని అన్నట్టు. కానీ అలా కాకుండా ఇట్ ఈస్ నాట్. ఇప్పుడు మనం హెయిర్ ఫాల్, యాక్నే ఆర్ ఈ ఫేషియల్ హెయిర్ ఇది చూసుకుంటే ఇట్ ఈస్ దేర్ ఇన్, అంటే మీకు థైరాయిడ్ పీసీఓడి కాకుండా వేరే ఉమెన్లో కూడా ఉండొచ్చు. అంటే జెనెటికలీ బాడీ హెయిర్ ఈజ్ నార్మల్, బట్ పీసీఓడి ఉన్న వాళ్ళనే ఎక్కువ షేమ్ చేస్తారు. సో నీకు అంటే జస్ట్ ఎలా అయిపోయిందంటే పింపుల్స్ ఉన్నాయా, ఓకే నీకు పీసీఓడి ఉండొచ్చేమో, బాడీ హెయిర్ ఉందా నీకు పీసీఓడి ఉండొచ్చేమో. సో అంత చేసే బదులు ట్రై అండర్స్టాండింగ్ ఉమెన్స్ బాడీ. ఇంట్లో అంటే ఇప్పుడు పీరియడ్స్ కూడా ఇంకా స్టిల్ అ టాబు. సో అసలు పీరియడ్స్ రావట్లేదు అని అంటే ఇంట్లో అమ్మాయిని షేమ్ చేసే బదులు ట్రై వర్కింగ్ ఆన్ హర్ రొటీన్. ఏమైంది ప్రాబ్లం, ఫస్ట్ ఇలా ఈ బ్లడ్ టెస్ట్ చేయించుకుని న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఉంటే కరెక్ట్ చేయడము అలాగా, అండ్ ఒక మెంటల్ సపోర్ట్ ఇవ్వడం. ఇట్స్ ఓకే నీడెడ్ కదా. అంటే తను కూడా వెంట్ అవుట్ చేయడం చాలా ఇంపార్టెంట్. అంటే ఒక సేఫ్ స్పేస్ క్రియేట్ చేయడం ఇంట్లో. ఇప్పుడు ఇలా పీరియడ్ క్రాంప్స్ వస్తున్నా కూడా చాలా అంటే ఆ నొప్పులు వస్తే భరించాలి, అది నార్మల్ అని అనడం, విచ్ ఇస్ నాట్ నార్మల్. మీరు పెయిన్ అంటే ఏంటి, మీరు ఇంట్లో పనులు మీ రెగ్యులర్ రొటీన్ చేసుకోగలగాలి. ఆ పెయిన్ బియాండ్ దట్ ఉంటే ఇట్ ఈస్ నాట్ నార్మల్. దానికి ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. సో అది కూడా చాలామంది చేయరు. ఇలా చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎండోమెట్రియోసిస్ అనే ఒక కండిషన్ ఉంటుంది.
దాంట్లో ట్యూబ్స్ బ్లాక్ అయిపోయే ఛాన్స్ కూడా ఉంటుంది. సో ఈ ఎక్సెసివ్ పెయిన్ అనేది ఎక్సెసివ్ టిష్యూ డిపాజిట్స్ వల్ల అవుతుంది. సో ఈ పెయిన్ ఉండి ఆ టిష్యూ డిపాజిట్స్ ట్యూబ్స్ బ్లాక్ చేసి ఇన్ఫర్టిలిటీ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆ అమ్మాయి చిన్న ఏజ్లో పెయిన్ అని కంప్లైంట్ చేసినప్పుడే ఎండోమెట్రోసిస్కి ట్రీట్మెంట్ చేసి ఉంటే ఇన్ఫర్టిలిటీ అసలు వచ్చేదే కాదు. సో ఏది ఉన్నా ఉమెన్ హెల్త్ని అంత లైట్ తీసుకోవద్దు. It is time that we talk about it. We have to talk about it and stand for ourselves. Definitely. We have to not wait for somebody else to come and pat our back. Definitely. Very well said. Correct. So, since that మనము థైరాయిడ్ PCOS నుంచి వీఆర్ స్టిల్ ల్యాండింగ్ టువర్డ్స్ ఇన్ఫర్టిలిటీ, ఇది కూడా చాలా పెద్ద సమస్య అయిపోయి, అండ్ మరి మీరు చెప్పినట్లు ఒక కపుల్కి పిల్లలు లేకపోతే ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ అ ఉమెన్స్ ఫాల్ట్ వేర్ ద సొసైటీ ఈస్ పాయింటింగ్ అవుట్ అట్. నీ వల్లే పిల్లలు పుట్టట్లేదు. నాకు తెలిసి చాలా ఫ్యామిలీస్లో హస్బెండ్స్ డోంట్ ఈవెన్ స్టెప్ ఫార్వర్డ్ టు కమ్ అండ్ టేక్ ది టెస్ట్. 100%. నువ్వే చేయించుకో టెస్ట్లా, నేను ఏదో పెద్ద అక్కడే ఉంది మొత్తం ప్రాబ్లం అన్నట్లుగా. సో ఈ ఇన్ఫర్టిలిటీకి మెయిన్గా కారణాలు వాట్ ఐ బిలీవ్, కరెక్ట్ మీ ఇఫ్ ఐమ్ రాంగ్, 50% ఆడవాళ్ళలో తప్పులుంటే 50% మగవాళ్ళు ఆర్ ఆల్సో ఈక్వల్లీ రెస్పాన్సిబుల్. వాట్ యూ హ్యావ్ టు సే అబౌట్ దిస్? ఇప్పుడు మెన్లో అది 60%కి వెళ్ళిపోయింది. ఇక్కడ దే ఆర్ విన్నింగ్. సో ఏంటంటే మెన్లో చూస్తే స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ చాలా ఫ్యాషనబుల్ అయిపోయింది. సో దీనివల్లే మిస్క్యారేజ్ అయితే కూడా నువ్వే ఏదో చేసావు, మెట్లు ఫాస్ట్గా దిగి ఉంటావు, లేకపోతే ఏదో తినేసి ఉంటావు అని చెప్పి మిస్క్యారేజ్. కానీ 3లో 1 మిస్క్యారేజ్ ఈజ్ బికాస్ ఆఫ్ మెన్. సో మోర్ దెన్ అంటే 1 ఉమెన్ వల్ల అయితే ఆల్మోస్ట్ 2 కేసెస్ ఆర్ బికాస్ ఆఫ్ మెన్. సో ఇట్ ఈస్ 1:2. యా రైట్. సో ఎందుకు అని అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్. సో వాళ్ళ డిఎన్ఏ క్వాలిటీయే లేదు. ఇక్కడ ఉమెన్ ఇంత ప్రెగ్నెన్సీ కోసం అంటే ఏ ఉమెన్ అయినా చాలా హెల్త్ కాన్షియస్ అయిపోయి వాళ్ళు ముందు నుంచే హెల్తీగా తింటూ అంతా చేస్తారు. ఎందుకంటే ప్రెగ్నెన్సీ అంత రెస్పాన్సిబిలిటీ ఒక ఉమెన్ మీదే పెడతారు. బట్ మనకు తెలుసు కదా, ఒక ఎగ్ అండ్ స్పర్మ్ కలుస్తేనే ఒక బేబీ. సో ఈక్వల్లీ 50-50 పార్ట్నర్షిప్ ఉంది. సో మెన్ హెల్త్ ఎంత ఇంపార్టెంట్ అనేది దే డోంట్ రియలైజ్. సో ఫస్ట్ వాళ్ళు కూడా స్టెప్ ఇన్ అవ్వాలి. ఎందుకంటే మంచి సిమెన్ క్వాలిటీ ఉంటేనే ఒక గుడ్ క్వాలిటీ బేబీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో జస్ట్ ఒక ఉమెన్ని బ్లేమ్ చేయడము అనేది నాట్ రైట్. ఎందుకంటే మనం చూస్తే చాలా వరకు ఉమెన్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ ఉంటాయి, అన్నీ బాగున్నాయి కానీ కన్సీవ్ అవ్వట్లేదు. అప్పుడైనా డౌట్ రావాలి కదా, ఇంకో పార్ట్నర్ దగ్గర ఇష్యూ ఉండొచ్చేమో అని. కానీ అస్సలు బయటికి రారు, అసలు మా ఫ్యామిలీలో తప్పే లేదు, మీదే ఏదో ఉండుంటుంది అని చెప్పి. సో అక్కడ కూడా వీ హ్యావ్ టు బ్రింగ్ అవేర్నెస్, ఎందుకంటే ఇది మీ ఇద్దరు రెస్పాన్సిబిలిటీ అని చెప్పి. అండ్ దీంతో పాటు ఇందాక నేను చెప్పినట్టు బ్లడ్ టెస్ట్ అన్ని 6 months ముందు నుంచే దే హ్యావ్ టు బీ రెడీ. ఐదర్ బోత్ ఆఫ్ దెమ్ యాజ్ అ కపుల్ వాళ్ళు ఒక రొటీన్ బ్లడ్ వర్క్ చేయించుకుని, ఎందుకంటే వైటమిన్ డి అండ్ ఐరన్ ఇవన్నీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఫర్టిలిటీ. So vitamin D and iron, not only they have their role in thyroid and PCOS, yes, but also for fertility levels ki kuda vitamin D and iron very important. ఎందుకంటే వైటమిన్ డి లేకపోతే యూ విల్ నాట్ ఓవ్యులేట్. మనకి ఎవ్రీ మంత్ ఎగ్ రిలీజ్ అవ్వాలి అని అంటే వైటమిన్ డి కావాల్సిందే. సో వైటమిన్ డి ఇప్పుడు మనం చూస్తే చాలా మంది 90% డెఫిషియెంటే ఉన్నారు. సో వీళ్ళకి లాంగ్ టర్మ్లో దే కెన్ ల్యాండ్ అప్ విత్ థైరాయిడ్ ఫంక్షనింగ్కి కూడా వైటమిన్ డి అండ్ ఐరన్ కావాలి. అండ్ థైరాయిడ్ మన బాడీలో ఉన్న ప్రతి సెల్ ఫంక్షన్ అయ్యే థైరాయిడ్ హార్మోన్తో. సో అంత ఇంపార్టెంట్ థైరాయిడ్ గ్లాండ్. కానీ దానికి మనము ఇనఫ్ ఐరన్ అండ్ వైటమిన్ డి ఇవ్వకపోతే ఫంక్షన్ చేయదు. సో ద హోల్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్. ప్రెగ్నెన్సీలో థైరాయిడ్ రిక్వైర్మెంట్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని వైటమిన్ డి అండ్ ఐరన్ మేజర్లీ సప్లిమెంట్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఐదర్ బోత్. సో ఐరన్ చూసుకోవాలి, వైటమిన్ డి చూసుకోవాలి. అండ్ ఈ ఎక్సెసివ్ వెయిట్ ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల చెప్పాను మీకు, ఇన్ఫ్లమేషన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఇన్ఫ్లేమ్డ్ కండిషన్లో మన బాడీ ఇంకొకళ్ళని ప్రొడ్యూస్ చేయాలి అనుకోదు, ఫస్ట్ మన ఫైట్ ఏదో చేసుకోవాలి అని అనుకుంటుంది. సో ఆ ఫైట్ లేకుండా బాడీని ఒక పీస్ఫుల్ స్టేట్లో పెట్టి మంచి ఫిజికల్ యాక్టివిటీ అప్పుడే స్టార్ట్ చేసి విత్ ఇన్ BMI వెయిట్ రేంజ్ ఇద్దరు ఉంటే దే కెన్ కన్సీవ్ న్యాచురలీ. ఇది లేదు అని అంటే ఇంకా IVF సెంటర్లో చుట్టూ తిరగాల్సిందే. ఇప్పుడు మనకి వైటమిన్ డి కానీ ఐరన్ కానీ ఆడవాళ్ళలో కావాల్సినంత ఉండకపోతే థైరాయిడ్లో ఎఫెక్ట్ అవుతుంది, PCOSలో ఎఫెక్ట్ అవుతుంది. సరే, ఫర్టిలిటీ ఇష్యూస్ కూడా రావడానికి ఆస్కారం ఉన్నాయి. ఇదే వైటమిన్ డి అండ్ ఐరన్ డెఫిషియన్సీ మగవాళ్ళలో ఉంటే అది ఎలా మేనిఫెస్ట్ అవుతుంది? బికాస్ థైరాయిడ్ హార్మోన్ అనేది ఉత్తి ఉమెన్లో ఉండదు కదా, థైరాయిడ్ హార్మోన్ మెన్లో కూడా ఉంటుంది. సో వాళ్ళ రిక్వైర్మెంట్ కూడా ఉంది ఫర్ ఐరన్ అండ్ వైటమిన్ డి. సో వాళ్ళకి ఒకవేళ ఈ రెండు లేకపోతే ఓన్లీ ఫర్టిలిటీలోనే అది ఇంపాక్ట్ చూపిస్తుంది. వాళ్ళకి కూడా థైరాయిడ్ డిసార్డర్స్ వస్తాయి. మనం మేజర్లీ ఉమెన్ గురించి మాట్లాడుతున్నాం కానీ థైరాయిడ్ డిసార్డర్స్ ఆర్ గెటింగ్ మోర్ ఇన్ మెన్ ఆల్సో. ఎస్. సో థైరాయిడ్ మగవాళ్ళకి కూడా వస్తుంది అన్నమాట. చాలా ఎక్కువ అయిపోయింది మధ్య.
ఎందుకంటే ఇదే రీజన్ వల్ల, న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ వల్ల. అప్పుడు వాళ్ళ హెల్త్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది థైరాయిడ్ హార్మోన్ సరిగ్గా సరిపోకపోతే బాడీ? సేమ్ వే ఇప్పుడు మనము చూస్తున్నాం కదా, వాళ్ళలో ఈజీగా ఈ కొలెస్ట్రాల్ పెరగడం, బీపీ అండ్ షుగర్. ఇప్పుడు మనం ఎర్లీ 30sలోనే అందరికీ హై బీపీ కానీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం, మనకి షుగర్ లెవెల్స్ పెరగడం, ఇవన్నీ చూస్తాం. ఇది బ్యాక్గ్రౌండ్లో బికాస్ అగైన్ మళ్ళీ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇందాక మనం మాట్లాడుకున్న సేమ్ ఫినామినన్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ మెన్. ఆల్సో ఇన్ మెన్ అన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ గురించి మాట్లాడితే ఒక కపుల్ కన్సీవ్ అవ్వాలి అని అనుకుంటే వాళ్ళ ప్లానింగ్ ఎలా ఉండాలి? ఒక 6 months నుంచి వాళ్ళు ఇందాక మీరు చెప్పినట్టు బ్లడ్ వర్క్ చేయించుకోవాలి, దాని తర్వాత అప్పటి నుంచే హెల్తీ ఫుడ్ తినాలి. ఇట్లా మాట్లాడుకుంటూ వెళ్తే స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ 6 months ముందు మానేయాలా, 3 months ముందు మానేయాలా? మానేయకపోయినా హెల్తీ లైఫ్ స్టైల్ ఉంటే సరిపోతుందా? ఏం చెప్తారు? డెఫినెట్లీ 1 year, అట్లీస్ట్ 1 year స్మోకింగ్ అండ్ ఆల్కహాల్ అయితే మానేయాలి ఉమెన్. అండ్ అట్లీస్ట్ 9-10 months అయితే మెన్ కూడా మానేయాలి. బికాజ్ వాళ్ళ రోల్ ఏం లేదనుకుంటే స్మోకింగ్ చాలా చాలా ఇన్ఫ్లమేటరీ. ఆ ఫ్రీ రాడికల్స్ వల్ల డైరెక్ట్ స్పర్మ్ క్వాలిటీకి ఎఫెక్ట్ చేస్తుంది. ఈ మొటిలిటీ 60 million ఉండాల్సింది ఇప్పుడు 5 million 10 million వస్తుంది ఇన్ 25-year-olds. 25-year-oldలో 100 million ఉండాలి కౌంట్, 6 million కనిపిస్తుంది బికాస్ ఆఫ్ ది స్మోకింగ్ అండ్ ఆల్కహాల్, హైలీ ఇన్ఫ్లమేటరీ. సో 1 year అయితే ఖచ్చితంగా అన్నీ మానేసి ఫస్ట్ వాళ్ళు టైం స్పెండ్ చేయడం స్టార్ట్ చేయాలి టుగెదర్. అండ్ ఆ హెల్దీ ఫుడ్ ఒక 10 meals తీసుకుంటే అట్లీస్ట్ 8 meals ఇంట్లో తినాలి. 8 meals అగైన్ బ్యాలెన్స్డ్గా తినాలి. రైస్ క్వాంటిటీ తక్కువ పెట్టుకొని వెజిటేబుల్స్ అండ్ ప్రోటీన్ క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి. సో ప్రోటీన్ కోసం వాళ్ళు తినేది ఏదైనా అయి ఉండొచ్చు, ఇందాక మనం చెప్పుకున్నట్టు వెజిటేబుల్స్. సో ఒక బ్యాలెన్స్డ్ మీల్, ప్రోబయోటిక్స్ కోసం పెరుగు లేదా మజ్జిగ. ఇలా వాళ్ళు రెగ్యులర్గా ఇంట్లోనే తింటూ ఉంటే ఆటోమేటిక్గా వెయిట్ తగ్గుతారు. సో కలిసి వాక్ చేయడం, అగైన్ ఆ 10,000 step కౌంట్ 1 year ముందు నుంచే మెయింటైన్ చేస్తుండడం, ఐరన్ అండ్ వైటమిన్ డి కరెక్ట్ చేసుకోవడం, ఇలా ఒక 1 year పాటు చేస్తే ఎలాంటి హెల్ప్ లేకుండా, నో మెడికల్ ఇంటర్వెన్షన్, దే కెన్ కన్సీవ్ న్యాచురలీ. వండర్ఫుల్. 100%. ఇది పీసీఓడి ఉన్నా కూడా. నైస్ నైస్ నైస్. బికాస్ దే విల్ స్టార్ట్ ఓవ్యులేటింగ్. మీకు ఒక హెల్తీ లైఫ్ స్టైల్ ఉన్నప్పుడు, మీరు ఒక కామ్ పేస్లో మీకు రొటీన్ బిల్డ్ అయితే యువర్ ఓవరీస్ విల్ స్టార్ట్ ఫంక్షనింగ్ అగైన్. మళ్ళీ మీ ఓవరీస్ నార్మల్ స్టేట్కి వస్తాయి, మీకు మంచిగా ఓవ్యులేట్ అవుతారు అండ్ యూ కెన్ కన్సీవ్ న్యాచురలీ. అందుకే 1 year టైం. అలా లేకుండా జస్ట్ ఇప్పుడే రియలైజ్ అయిపోయి మేము 2 monthsలో ప్రెగ్నెంట్ అయిపోవాలి అంటే డెఫినెట్లీ దేర్ ఆర్ మెనీ సెంటర్స్ లుకింగ్ ఫార్వర్డ్ మన కోసమే. అలా సో ఇన్ఫర్టిలిటీ గురించి కానీ, థైరాయిడ్ గురించి కానీ, పీసీఓఎస్ గురించి కానీ డీటెయిల్గా మాట్లాడుకున్నాం కాబట్టి వాట్ ఈస్ ది రోల్ ఆఫ్ హోమియో మెడిసిన్ ఇన్ ఆల్ దీస్ లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజ్ అంటే ఏం చెప్తారు శ్వేత గారు? ఈ పీసీఓడి, థైరాయిడ్ ఇవే చూసినా 80 to 90% లైఫ్ స్టైల్ రిలేటెడే. కానీ ఒక 10% ఎక్కడో ఇవన్నీ ట్రై చేసినా కూడా వాళ్ళకి వర్క్ అవ్వదు. సో అప్పుడు మెడికల్ ఇంటర్వెన్షన్ కావాలి. కాకపోతే ఇది అలోపతిక్ అండ్ హోమియోకి డిఫరెన్స్ ఏంటి అని అంటే, మేము రూట్ కాజ్ని టార్గెట్ చేస్తాం. ఇందాక నేను చెప్పాను మోస్ట్లీ ఉమెన్లో ఏదో ఒక ఎమోషనల్ ట్రామా ఉంటుంది అని చెప్పి. సో ఆ ట్రామాని హీల్ చేసినప్పుడు వీళ్ళకి ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గిపోయి దే పీరియడ్స్ స్టార్ట్ గెట్టింగ్ రెగ్యులర్. సో అక్కడ మనం ట్రీట్ చేయాల్సింది అది, వాళ్ళ మైండ్ స్పేస్ని కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, సో వాళ్ళకి అసలు ఎందుకు ఈ ప్రాబ్లం వచ్చిందని అర్థం చేసుకుని అక్కడ నుంచి ట్రీట్ చేస్తే లైఫ్ లాంగ్ మెడిసిన్ అవసరం లేదు. ఒక 2-3 monthsలో వాళ్ళ సైకిల్ సెట్ అయిపోతాయి అండ్ దే ఆర్ గుడ్ ఫర్ దర్ లైఫ్ టైం. సేమ్ వే విత్ థైరాయిడ్. ఇప్పుడు థైరాయిడ్ మీకు ఇప్పుడే డిటెక్ట్ అయింది, బట్ ఏదో ఒక రీజన్ ఉంటుంది. అది ఫస్ట్ అయితే లైఫ్ స్టైల్ కరెక్షన్ థైరాయిడ్లో మోస్ట్లీ, పీసీఓడిలో మోస్ట్లీ ఎమోషనల్ ట్రిగర్స్ ఉంటాయి మనం చూసుకుంటే. సో ఈ రెండు కరెక్ట్ చేస్తూ హోమియో మెడిసిన్ వర్క్స్ వండర్స్. ఎందుకంటే అది మైండ్ లెవెల్లో మనకి సైకలాజికలీ కూడా యాక్ట్ చేస్తుంది కాబట్టి ఆ సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు. యూజువల్లీ ఈ మాట అంటారు, అలోపతిలో సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, హోమియో అయితే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని చెప్పి ఇప్పుడు ఎక్కువ మందిలో హోమియో మెడిసిన్ వాడాలి అని అవేర్నెస్ అయితే పెరిగింది. కానీ ఐ థింక్ ఆయుర్వేదం ఆల్సో డస్ ద సేమ్ థింగ్ అండి. ఇట్ ఫోకసెస్ ఆన్ ది రూట్ కాజ్ యాజ్ యూ హెవ్ సెడ్. అలోపతిలో ఓన్లీ సూపర్ఫిషియల్గా ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తే, ఆయుర్వేదం అండ్ హోమియోపతి ది ఫోకస్ ఆన్ ది రూట్ కాజ్ అంటున్నారు మీరు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆయుర్వేదం అండ్ హోమియోపతి అప్పుడు? సో అంటే హోమియో ఇన్స్పిరేషన్ కూడా ఫ్రమ్ ఆయుర్వేదానే, అంటే బికాస్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్, యానిమల్ ఎక్స్ట్రాక్ట్స్ ఇలానే తీసుకుంటాం. కానీ ఆయుర్వేదాలు ఏంటంటే క్రూడ్ మెడిసిన్స్ ఉంటాయి, అంటే ప్లాంట్ని తీసుకుంటే ఎగ్జాక్ట్లీ అదే మ్యాటర్నే చేస్తారు. హోమియో ఇస్ మోర్ రిఫైన్డ్, దాన్ని ఆల్కహాల్లో ప్యూరిఫై చేసి డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ ఫిల్టరేషన్ అయిన తర్వాత జస్ట్ మెడిసినల్ ఎక్స్ట్రాక్ట్ తీసుకుంటాం. సో ఒక్కొక్కసారి క్రూడ్ సబ్స్టెన్సెస్లో కొంచెం హెవీ ఎలిమెంట్స్ లైక్ ఆర్సెనిక్, మర్క్యూరీ అలాంటివి ఉండే ఛాన్సెస్ ఉంటాయి, విచ్ కెన్ బి లివర్ టాక్సిక్, లివర్ని ఎఫెక్ట్ చేస్తే ఓవర్ డోస్ అయితే. డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే డెఫినెట్లీ సేఫ్. కాకపోతే ఇప్పుడు ఆయుర్వేదం కూడా అంటే ఎలా అయిపోయిందంటే పీపుల్ ఆర్ అబ్యూజింగ్. అంటే ఇప్పుడు మాకు ఈ మెడిసిన్ ఒకటి తెలుసు అంటే పక్కన వాళ్ళకి అదే ఇచ్చేసి వాళ్ళు రిపీటెడ్గా తీసుకోవడం, దానివల్ల లివర్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.
అందుకే దీంట్లో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే హోమియో మెడిసిన్స్ మేము ప్రిస్క్రిప్షన్ అందుకే ఇవ్వం. అదే కదా, అసలు ఏ మందు వాడుతున్నామో కూడా తెలీదు. అన్ని వైట్ కలర్లోనే ఉంటాయి, అన్ని చిన్న చిన్న పిల్సే ఉంటాయి. ద బెస్ట్ పార్ట్ ఇస్ అన్ని తీయగా ఉంటాయి. సో అంటే ఇదే ఇప్పుడు నేను చెప్పాను, ఇప్పుడు నేను మీకు పేరు చెప్పాను అనుకోండి, మీరు ఇంకొకళ్ళకి నాకు ఇది తగ్గింది, ఇది కూడా నువ్వు వేసుకో అని చెప్పి మీరు అది మళ్ళీ అదే ప్రిస్క్రిప్షన్ ఇవ్వచ్చు. బట్ హోమియో ఇస్ వెరీ ఇండివిజువలైజ్డ్. ఎందుకంటే మీరు నేను ఒకటి కాదు, నాకు ఒక ప్రిఫరెన్సెస్ ఉంటాయి, మీకు ప్రిఫరెన్సెస్ ఉంటాయి, మీ లైఫ్ స్టైల్ వేరు, నా లైఫ్ స్టైల్ వేరు. సో అంత ఇండివిజువల్గా కేటర్ చేసి మెడిసిన్ ఇస్తాం కాబట్టి అది మీకు మాత్రమే వర్క్ అవుతుంది. గాట్ ఇట్. సో పీసీఓడి ఉన్న ఇద్దరు అమ్మాయిలకి మెడిసిన్ డిఫరెంట్. బట్ అదే అలోపతిలో చూస్తే సేమ్ ఓసీ పిల్స్ ఇస్తారు ఇద్దరికి పీరియడ్స్ రావడానికి. సో అలా కాకుండా అంత ఇండివిజువలైజ్డ్గా ఉంటుంది కాబట్టి దెర్ ఇస్ మోర్ ఛాన్సెస్ ఫర్ క్యూర్. అందుకే అంటున్నా పీసీఓడి 100% రివర్సబుల్. సో ఇంత కాన్ఫిడెంట్గా బికాస్ ఐఎమ్ టెల్లింగ్ బికాస్ ఐ ట్రీటెడ్ లైక్ హండ్రెడ్స్ ఆఫ్ కేసెస్ ఆఫ్ పీసీఓడి అండ్ అన్నీ తగ్గాయి. వండర్ఫుల్, సూపర్ అసలు. సో డెఫినెట్లీ ఒక్కొక్క ప్రాబ్లమ్ని అడ్రస్ చేస్తూ ఇంకా లేటర్ ఆన్ మనం చేసే పాడ్కాస్ట్ సిరీస్లో చాలా విషయాలు మాట్లాడుకుందాం. బట్ ఈసారి ఈ ఇంటర్వ్యూ యొక్క టేక్అవే పాయింట్స్ వచ్చేసి వైటమిన్ డి అండ్ ఐరన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ప్రాపర్ లైఫ్ స్టైల్ ఫాలో, అంటే విచ్ హ్యాస్ 1 hour ఆఫ్ ఫిజికల్ రెజిమ్ ఇన్ ఇట్, విచ్ హ్యాస్ ప్రాపర్ స్లీప్ ఇన్ ఇట్. సో అండ్ ఒక బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటూ కనుక మన లైఫ్ స్టైల్ కనుక ఉంటే థైరాయిడ్, పీసీఓఎస్ అండ్ ఫర్టిలిటీ ఇష్యూస్ని కూడా మనం డెఫినెట్లీ వితౌట్ అ డాక్టర్ ఇంటర్వెన్షన్ మనం దాన్ని ఓవర్కమ్ చేయొచ్చు. సో ఎగ్జాక్ట్లీ ఏదేది మనం ఎలా చేయొచ్చు అనేది డెఫినెట్లీ విల్ డిస్కస్ ఫర్దర్. ఇక్కడ ఇంకొకటి యాడ్ చేయాలనుకున్నది ఏంటంటే థైరాయిడ్ ఉన్న వాళ్ళల్లో ఆటో ఇమ్యూన్ కేసెస్ ఆఫ్ థైరాయిడ్ చాలా ఎక్కువ పెరుగుతుంది. సో దీనికి వాళ్ళు ఫస్ట్ చేసుకోవాల్సిన టెస్ట్ ఏంటంటే యాంటీ టీపీఓ యాంటీబాడీస్ అని ఉంటాయన్నమాట. సో ఆ టెస్ట్ మాత్రం కంపల్సరీ చేసుకోవాలి. మీకు ఒకవేళ ఆటో ఇమ్యూన్ థైరాయిడ్ కండిషన్ ఉంటే ఏంటంటే దానికి జస్ట్ ఈ అలోపతి మెడిసిన్ కాకుండా ట్రై హోమియో. దానికి బికాస్ వీవ్ సీన్ అంటే యాంటీటీపీఓ లెవెల్స్ హ్యావ్ కమ్ డౌన్. సో వాళ్ళది ఆటోఇమ్యూన్ థైరాయిడ్ కండిషన్ ఉంటే రివర్సిబుల్. థైరాయిడ్కి ఆటోఇమ్యూన్ థైరాయిడ్కి డిఫరెన్స్ ఉంటుందా? ఉంటుంది. ఏంటండి? సో ఈ ఆటోఇమ్యూన్ థైరాయిడ్ రావడానికి మెయిన్ రీజన్ ఈజ్ ఈ ఐరన్ డెఫిషియన్సీ చెప్పినాను. ఎందుకంటే టీపీఓ అనేది కూడా అంటే ఇట్ ఈస్ వాట్ డస్ టీపీఓ స్టాండ్ ఫర్? మనకి ట్రాన్స్ పెరాక్సిడేస్ అని అంటాము, థైరాయిడ్ పెరాక్సిడేస్ ఆక్సిడేషన్. అది ఏమవుతుందంటే దానికి ఫంక్షనింగ్కి మనకి ఐరన్ కావాలి ఇన్ ద బ్యాక్గ్రౌండ్. సో T4 T3 మనకి T3 T4 TSH అనేవి ఉంటాయి. సో T4 T3 కింద కన్వర్ట్ అవ్వాలంటే టీపీఓ కావాలి. ఓకే. సో దీనికి బ్యాక్గ్రౌండ్లో మనకి ఐరన్ కావాలి. సో ఐరన్ డెఫిషియన్సీ ఉన్నప్పుడు టీపీఓ ఉండదు. సో ఈ యాంటీ టీపీఓ యాంటీబాడీస్ చాలా పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో దే మే ల్యాండ్ అప్ విత్ ఆటోఇమ్యూన్ కండిషన్. సో ఇక్కడ ఐరన్ డెఫిషియన్సీ కరెక్ట్ చేస్తూ అండ్ ఇలాంటి ఆటోఇమ్యూన్ కేసెస్లో కూడా దేర్ ఆర్ ఎమోషనల్ ట్రిగర్స్ ఆల్సో. సో ఇలా హోలిస్టికలీ డీల్ చేసినప్పుడు వీ కెన్ ఆల్సో రివర్స్ దిస్ ఆటోఇమ్యూన్ కండిషన్స్. అసలు మీకు ఆటోఇమ్యూన్ థైరాయిడ్ కండిషన్ ఉంది అనే చాలా మందికి తెలియదు. సో థైరాయిడ్ ఉన్న ప్రతి వాళ్ళు ఈ యాంటీ టీపీఓ టెస్ట్ కంపల్సరీ చేసుకోవాలి. గాట్ ఇట్. సో ఇది అసలు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ టేక్ అవే ఫ్రమ్ దిస్ ఇంటర్వ్యూ అని అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. డెఫినెట్లీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు ఈ టెస్ట్లన్నీ చేసుకుంటూ బీ వెరీ పాజిటివ్. దట్ ఇందాక మేడం చెప్పినట్లుగా ఇవన్నీ దే ఆర్ రివర్సబుల్ విత్ ది లైఫ్ స్టైల్ చేంజెస్. సో లుకింగ్ ఫార్వర్డ్ టు మీట్, ఇంకా చాలా హెల్త్ టాపిక్స్ డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ శ్వేత గారు. థ్యాంక్ యూ దీప్తి గారు. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ.